ఈ 2026లో గణతంత్ర వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో కొన్ని చోట్ల అంతే విచారంగా ముగిశాయి. ఒకసారి ఈ వీడియో క్లిప్స్ చూడండి. ఈ 2 రోజులు బట్టి వైరల్ అవుతున్న వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. ఒకసారి వాటిని పరిశీలించండి. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఒక లేడీ కానిస్టేబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జై అని నినాదం చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే ఈ గణతంత్ర వేడుకల్లో ప్రసంగించడానికి బీజేపీ నాయకులు ఒక ఆయన వచ్చాడు. అతను రిపబ్లిక్ డే గురించి మాట్లాడిన తర్వాత ఎక్కడా కూడా అంబేద్కర్ గురించి ప్రస్తావించలేదు. తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళిపోతున్న సమయంలో ఈ లేడీ కానిస్టేబుల్కి చాలా కోపం వచ్చి వెంటనే అంబేద్కర్కి జై, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై అని ఆమె నినాదం చేయడం ప్రారంభించింది. ఆ లేడీ పోలీసు ఎంత ధైర్యంగా తన ఉద్యోగం పోతుందని తెలిసినా కూడా ధైర్యంగా ఎదిరించింది. సమాజంలో మనం మౌనంగా ఉన్నామంటే సత్యము మరుగైపోయి అసత్యము రాజ్యం. ఇప్పుడు ఇంకో వైరల్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి యాతి నరసింహానంద్ సరస్వతి. ఇతను ఒక దేవీ టెంపుల్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక దేవీ టెంపుల్లో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతను రీసెంట్లీగా అబ్దుల్ కలాం మీద ఒక వివాదాన్ని లేవనెత్తాడు. భారతదేశంలో ఉన్న టెర్రరిస్టులు అందరికంటే కూడా అతను చాలా డేంజర్ అని ప్రస్తావించాడు. భారతదేశపు మొట్టమొదటి క్షిపణి ప్రయోగ వ్యవస్థలో అతడు ప్రాముఖ్యమైన వాడు. ఈ అబ్దుల్ కలాం గారు ముస్లిం కావడం వల్ల ఇతను పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్స్ యొక్క ఫార్ములాని పాకిస్తాన్కి ఇచ్చేశాడు అని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. బీజేపీ వ్యవహారం ఎలా ఉందనంటే మహాత్ములైన వారిని, మన భారతదేశం కోసం సమస్తాన్ని దారిపోసిన వారిని, కష్టపడిన వారిని, వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ మతం గురించే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఆ మధ్యకాలంలో మదర్ తెరీసా గురించి కూడా బీభత్సమైన ట్రోల్స్ నడిచాయి. ఈ 2026 గణతంత్ర వేడుకల్లోని చాలా చోట్ల అంబేద్కర్ యొక్క ఫోటో లేకోకుండా ఫ్లెక్సీలు చాలా చోట్ల ఉన్నాయి. ఇదంతా కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే బడుగు వర్గాల మీద దాడి చేయాలి, బడుగు వర్గాలను అణిచివేయాలి అనే ఒక ఆలోచన దృక్పథము మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఆ లేడీ పోలీసు ఎంత ధైర్యంగా తన ఉద్యోగం పోతుందని తెలిసినా కూడా ధైర్యంగా ఎదిరించింది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలు కూడా సోషల్ మీడియాలో అంత పాపులర్ అయినటువంటి విషయాలు కాదు. ఇదే గనక బీజేపీ మీదో లేకపోతే ఈ యొక్క హైందవ మతం మీదో ఎవరైనా మాట్లాడుంటే కనుక సోషల్ మీడియా కానీ ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో వైరల్ చేస్తున్నాం.